Hey guys, welcome back to my channel Maidri Tips and Ideas. Hi Andy, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. అండ్ ఈ రోజు వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ రివ్యూతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీతో ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ రివ్యూ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ సన్ స్క్రీన్ రివ్యూ అయితే నేను షేర్ చేసుకోవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నానండి. సో ఇదైతే నాకు రిజల్ట్స్ మంచిగా ఇచ్చిందా లేదా అనేది నేను ఈ వీడియోలో మొత్తం మీకు షేర్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఓకే అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రివ్యూస్ అనేవి మీరు ఒకరు చూస్తే సో వాళ్ళలాగా చాలా మందికి యూజ్ అవుతాయి. సో నన్ను కామెంట్స్ లో కూడా చాలా మంది అడుగుతున్నారండి ఈ మధ్య. సో నేను ఎంత చెప్పినా కూడా అంటే అది ఎలా యూజ్ చేయాలి, ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఇలాంటి డౌట్స్ ఇంకా ఎంత మందికి ఉంటాయో కదా. సో కాబట్టి వీడియో అనేది వాళ్ళ దాకా రీచ్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే లైక్ బటన్ దానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే అండి, ఇది వచ్చేసి ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ అనమాట. సో ఈ ఫాక్స్టైల్ అనేది ఎంతమందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ సో ఈ ఫాక్స్టైల్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అయితే మనకి అన్ని వేగన్ అనమాట. అండ్ క్రూయల్టీ ఫ్రీ, పెరాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి. సో మొత్తం మీకు ఇది ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, బట్ మీకు ప్యాకేజ్ చూపిద్దామని నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది వచ్చేసి మనకి గోల్డెన్ అవర్ గ్లో సన్ స్క్రీన్ అండి. ఇది SPF 50 PA+++ ఉన్నాయి ఇందులో. సో ఈ సన్ స్క్రీన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది డైలీ బేసిస్ లో అప్లై చేయడం వల్ల మనకైతే ట్యాన్ అనేది ప్రివెంట్ చేస్తుందండి. సో సన్ నుంచి మనకి సన్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, సన్ ట్యాన్ ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇది మన ఫేస్ లో వచ్చేసి ఒక గోల్డెన్ గ్లో అయితే బూస్టప్ అవుతుంది అనమాట ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ సి అండ్ నయాసినమైడ్ ఉన్నాయి. సో విటమిన్ సి అండ్ నయాసినమైడ్ బెనిఫిట్స్ ఏంటి అంటే సో ఇది మెయిన్ మనకి స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది. అండ్ ట్యాన్ ని చెప్పాను కదా, ట్యాన్ ని ప్రివెంట్ చేయడానికి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి, చాలా మందికి పిగ్మెంటేషన్ వస్తుంది. ఆ పిగ్మెంటేషన్ ని మనం అంటే డైలీ బేసిస్ లో మీరు పిగ్మెంటేషన్ రాకముందే ఈ సన్ స్క్రీన్ గనక పర్టికులర్ గా మీరు యూజ్ చేస్తే సో మీకు అంటే మీకు ముందు అంటే ఫ్యూచర్ లో మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా? అండ్ పిగ్మెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరికైనా లైట్ గా వచ్చింది అనుకున్నా కూడా సో వాళ్ళకు కూడా ఈ సన్ స్క్రీన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ మెయిన్లీ మనకి ఈ సన్ స్క్రీన్ టార్గెట్ ఏంటంటే ఇది మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్యాన్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ లో డల్నెస్ లేకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ దీన్ని వచ్చేసి మనం మార్నింగ్ టైం అప్లై చేసుకోవాలండి. సన్ స్క్రీన్ అంటే మోస్ట్లీ మార్నింగ్ టైమే అప్లై చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా ఇందులో SPF 50 ఉంది కాబట్టి మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు సో సన్ స్క్రీన్ వచ్చేసి మళ్ళీ మనం రీఅప్లికేషన్ చేస్తూ ఉండాలి అని. మీ ఇష్టం, మీకు టైం ఉంది అనుకుంటే మీరు రీఅప్లికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే రీఅప్లికేషన్ ఏం అవసరం లేదు. సో అట్లీస్ట్ కనీసం డైలీ మార్నింగ్ అయినా సన్ స్క్రీన్ ఫేస్ మీద పెట్టడానికి ట్రై చేయండి చాలు. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకి 50 ml ఆఫ్ ప్రోడక్ట్ అండి. సో 50 ml ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్రైస్ 349 రూపీస్ ఇది. అండ్ దీని లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇది మీకు ఎప్పుడైనా ఆఫర్స్ లో ఉన్నప్పుడు కనుక మీరు చెక్ చేస్తే ఇవి రీజనబుల్ గానే ఉంటాయి, ఇంకా మనకు తక్కువ కూడా పడతాయి అనమాట. ఓకేనా? అండ్ ఇదైతే 50 ml ప్రోడక్ట్ వచ్చేసి 349 రూపీస్. నేను కూడా ఇది ఆఫర్ లో ఉన్నప్పుడే తీసుకున్నాను. అండ్ చాలా మంది నన్ను అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ మార్నింగ్ అప్లై చేసుకోవాలి. జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకొని స్నానం చేసిన తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోనర్, సీరం, మాయిశ్చరైజర్, తర్వాత మీరు ఫైనల్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. సో కొంతమంది అడుగుతున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక మాకైతే ఫేస్ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అనుకుంటా, కాబట్టి అలా అడిగిన వాళ్ళకి ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత లైట్ గా మీరు ఏదైతే పౌడర్ గానీ కాంపాక్ట్ గానీ ఏదో ఒకటి అప్లై చేసి దాన్ని సెట్ చేసేయండి. అప్పుడు మీకు ఆయిలీనెస్ అనేది మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా? సో ఓకే, ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుందండి ఇది. సో మంచి క్యూట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ట్యూబ్ అయితే చాలా. కానీ ఇదైతే నాకు చాలా తొందరగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ప్రోడక్ట్ అయితే చూడటానికి 50 ml ఉంది కానీ
కొంచెం తొందరగా అంటే ఇది కొంచెం టెక్స్చర్ అయితే మనకి చాలా కొంచెం లిక్విడ్ గా ఉంటుంది. వైట్ కాస్ట్ అయితే అస్సలు ఇవ్వదండి. కాబట్టి ఇదైతే నాకు అంత అంటే ఎక్కువ రోజులు రావట్లేదేమో అని అనిపిస్తుంది అంతే. అదొక చిన్న ప్రాబ్లం ఏం కాదు, జస్ట్ అంతే నాకు అలా అనిపించింది. సో మొత్తానికి ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుందండి. క్యూట్ ప్యాకేజ్. సో మనకి ఇట్లా నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానని చెప్పాను కాబట్టి ఇదిగోండి ఇలా ఓపెన్ చేసి మనం ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను దీని టెక్స్చర్ చూపిస్తాను. సో చాలా లైట్ వెయిట్ గైస్, చాలా లైట్గా ఉంటుంది. అండ్ చూసారా ఇట్లా మీకు ఎప్పుడైనా సన్ స్క్రీన్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఇలాగే ఉండాలండి. లేదంటే అది కొంచెం మనకి క్రీమ్ అనేది కొంచెం క్రీమ్ బేస్లో ఉన్నాయంటే ఖచ్చితంగా వైట్ కాస్ట్ అయితే ఇస్తాయి. సో ఇది పర్టికులర్ గా ఇదైతే అస్సలు వైట్ కాస్ట్ అయితే అస్సలు ఇవ్వదు. చూడండి మంచిగా స్కిన్ లో అయితే చాలా బ్లెండ్ అయిపోతుంది. ఇదిగోండి. సో నాకైతే అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా మంచి స్మెల్ కూడా అంత ఇదిగా ఏం లేదండి, చాలా లైట్ స్మెల్. మోస్ట్లీ ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి మీకైతే స్మెల్ అంతా హార్ష్ గా ఏమీ ఉండదు. చూడండి ఎంత బాగా స్కిన్ లో అయితే బ్లెండ్ అయిపోయింది. మీకు సన్ స్క్రీన్ అప్లై చేసిన దానికి దీనికి కూడా మీకు డిఫరెన్స్ చూసారా. సో స్మెల్ అయితే నిజంగా చాలా బాగుంది. మీకు నేను ఫేస్ మీద కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి. సో చాలా మంచిగా బ్లెండ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆయిలీగా ఉంటాయి కొన్ని సన్ స్క్రీన్స్, సో అంటే ఐ మీన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకైతే ఈ సన్ స్క్రీన్ పర్టికులర్ గా చాలా బాగుంటుందండి. అస్సలు ఆయిలీగా ఉండదు, అస్సలు స్టిక్కీగా అస్సలు అనిపించదు. సో అండ్ పర్టికులర్ గా ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మీకు ఆయిలీగా ఉంది అండి అలా అంటున్నారు కదా, సో వాళ్ళకైతే ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. రియలీ చాలా బాగుందండి సన్ స్క్రీన్ అయితే. దీని గురించి నేను బ్యాడ్ అని చెప్పడానికి అసలు ఏమీ లేవు, చాలా బాగుంది రియలీ. నేనైతే ఇది యూజ్ చేయబట్టి మోస్ట్లీ ఒక 10 days పైన అయిపోయింది. అండ్ ఇది ఏంటంటే చెప్పాను కదా కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. బట్ రియలీ వెరీ గుడ్ సన్ స్క్రీన్, చాలా బాగుంది. స్కిన్ లో అయితే మంచి గ్లో అనిపిస్తుంది. నేను ఇప్పుడు కూడా స్కిన్ లో అప్లై చేసుకున్నాను మీకు. సో నా రీసెంట్ గా అంటే నేను ఇదని కాదు చాలా యూజ్ చేస్తూ ఉంటాను. బట్ సన్ స్క్రీన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ప్లే చేస్తుంది మన స్కిన్ కేర్ లో. సో కాబట్టి సన్ స్క్రీన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. పర్టికులర్ గా నేనైతే మార్నింగ్ 9 అంటే 10 o'clock అలా 9:30 10 o'clock అలా అప్లై చేసేస్తాను. అంటే ఈవినింగ్ మళ్ళీ నైట్ ఫేస్ వాష్ చేసే వరకు సో నా ఫేస్ అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. నేనైతే అదైతే నోటీస్ చేశాను. రియలీ గుడ్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చండి, చాలా బాగుంది. అండ్ మీకు ఇది బడ్జెట్ లోనే వచ్చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి గైస్, ఓకేనా. మంచి తీసుకోవాల్సిన సన్ స్క్రీన్ యూజ్ చేయండి, చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ చెప్పాను కదా ఆయిలీ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళకి, ఏ స్కిన్ వాళ్ళకైనా హ్యాపీగా సూట్ అవుతుంది అనమాట. అండ్ వైట్ కాస్ట్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. చూడండి నేను అప్లై చేసిన తర్వాత ఇంకా అస్సలు ఇది స్టిక్కీగా కానీ ఆయిలీగా చిప్చిపాగా అలా అస్సలు ఏమీ అనిపించదు. సో ఓకే అండి, మరి చూసారు కదా ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ రివ్యూ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ప్రతి ఒక్కరికి కామెంట్ చేసుకున్న వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తున్నానండి. ఒక్కొక్కరైతే ఒక కామెంట్ పెట్టి అది పదే అడుగుతూనే ఉన్నారు. నేను రిప్లై అయితే పెడుతున్నాను అనమాట. బట్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ నన్ను రిపీట్ చేస్తున్నారనమాట. సో చూసుకోండి కాస్త, నేనైతే పెడుతున్నాను. అండ్ మీకు ఇంకా కూడా అంటే మీకు ఇంకా డీటెయిల్ గా కావాలి అంటే సో ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేయండి, అక్కడ మీకు ఇంకా నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఓకేనా. అండ్ నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. సో ఓకే అండి, అది వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.